హలో వ్యూవర్స్, ఈరోజు నేను కరకరలాడే టేస్టీగా ఉండే చెగోడీలను చేస్తున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని 4 పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. మనకి స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలని కొద్దిగా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలని కూడా పౌడర్లా చేసేసుకొని ఈ వాటర్లోని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయల పేస్ట్ని ఇలా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా ఈ వాటర్లోనే వేసుకొని వాటర్ని బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా మరిగి పొంగులాగా వచ్చినప్పుడు 1.5 గ్లాసు వరిపిండిని కూడా ఈ వాటర్లో యాడ్ చేసి ఉక్కించుకోవాలండి. 1.5 గ్లాసు వరిపిండికి 1 గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వరిపిండి అంతా కూడా బాగా ఉడికిపోయి సాఫ్ట్గా ఒక ముద్దలాగా తయారవుతుంది. ఇలా తయారైన ఈ వరిపిండి ముద్దనంతటినీ కూడా ఒక బేషన్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో ఈ పిండి మొత్తాన్ని కూడా ఇంకా సాఫ్ట్గా అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా ముద్దను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అరచేతితోని ఇలా రోల్ చేసి రౌండ్గా మనకి కావాల్సిన సైజులో చెగోడీలను చుట్టేసుకోవాలి. ఈజీగా ఇంట్లో చేసుకునే ఈ చెగోడీలను తింటుంటే సేమ్ బయట షాపుల్లో కొన్నట్టే ఉంటుంది. అంత బాగుంటాయి ఈ చెగోడీలు. అంతేకాకుండా ఇంట్లో చేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్, మంచి హైజీన్ ఫుడ్ కూడా తీసుకున్నట్లు ఉంటుంది కదా. ఈ చెగోడీలలో మనకి ఇష్టమైతే జీలకర్రతో పాటు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని చెగోడీలను కూడా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క చెగోడీని తీసుకొని ఇలా ఆయిల్లోని డ్రాప్ చేసి ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గరిటెతోని అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి టిష్యూ పేపర్స్ వేసుకున్న ప్లేట్లోకి ఈ ఫ్రై అయిన చెగోడీలను తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏవైనా ఉంటే ఈ టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇలానే అన్ని చెగోడీలను కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ చెగోడీలను చేయడానికి వరిపిండిని తడిపిండి అయినా తీసుకోవచ్చు, పొడిపిండి అయినా తీసుకోవచ్చు. ఏ పిండితో చేసినా ఈ చెగోడీలు బాగానే వస్తాయి. నేను చెప్పినట్లు నన్ను ఫాలో అవుతూ ఈ చెగోడీలను చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే చెగోడీలు మీ సొంతం అండి. అంత బాగుంటాయి, ట్రై చేయండి.